అలా వచ్చిన తర్వాత మరి మేము అలా మందిరానికి 2 వారాలు 3 వారాలు 4 వారాలు వెళ్ళాము. వెళ్ళిన తర్వాత కొన్ని బైబిల్ చదువుకున్నాను. తర్వాత దైవజనుడు అక్కడ మాట్లాడుతున్న మాటలు ఆ వాక్యము గ్రహించాను. తర్వాత అనిపించిందండి, నేను నా భార్య అనుకున్నాము, ఇదిగో మనం ముందు ఇలా దేవుని యొక్క ఆ చర్చి ఆలయంలోని కనుక వస్తే మన కూతురు చనిపోకపోయేదేమో, కనుక మన కూతుర్ని పోగొట్టుకున్న దౌర్భాగ్యము కనుక మనము నిజమైన దేవుడు ఈ యేసుక్రీస్తు ప్రభే అసలైన దేవుడు అని నేను నా భార్య ఒకరోజు మా ఇంట్లో మేమే ఇద్దరం మాట్లాడుకున్నాం. ఎందుకంటే ఎన్నో పూజలు చేశాము, ఎన్నో గుళ్ళకు తిరిగాము, ఎన్నో రకరకాలైన పూజలు చేసినప్పటికీ కూడా మాకు లేని యొక్క ఆనందము, కష్టాలు, బాధలు, ఇబ్బందులు, ఇరుకుల్లో అప్పటికి చాలా కష్టాలు ఉన్నాయండి. ఉన్నప్పటికీ సరే యేసు ప్రభు దగ్గరికి రాగానే ఏదో ఆనందం కల్పించింది. కనుక నేను నా భార్య అనుకున్నాము. నిజంగా నా భార్య నాతో చెప్పింది, నిజంగా గనక మనం అప్పుడే గనక యేసు ప్రభు దేవుని యొక్క ఈ చర్చి గనక మనం వెళ్ళినట్లయితే మన కూతురు భర్తీ ఉండేదేమో అని నా భార్యతో కూడా అనటము జరిగింది. అలా జరిగిన కొద్ది రోజులకి నాకు అనిపించిందండి, అసలు దేవుడు నిజమైన రక్షకుడు, లోక రక్షకుడు యేసు ప్రభువే. ఆయన నిజమైన దేవుడు. ఈయన తప్ప మనకు ఈ లోకంలో రక్షించేవాడు లేడు. ఎందుకంటే మనం భయంకరమైన పాపులం అని నేను నా భార్య ఒకరోజు కూర్చొని మాట్లాడుకున్నాం. ఇదిగో మనం పాపులమే. చాలా రకరకాల యొక్క బూతులు ఆడాను నేను, ఎన్నో యొక్క అబద్ధాలు, ఎన్నో యొక్క నిందించట, వేరే వ్యక్తికి గెలుకుటైన గొడవలు, తాగుబోతులు, ఎన్ని పాపం అని నేను ఒప్పుకున్నానని నా భార్య ముద్దులని చెప్పాను. నా భార్య కూడా అనేది నిజమే, మనం పాపులమండి, ఈ పాపులైనా మనని ఆ రక్షకుడు మనని ఇదిగో రక్షించడానికి వచ్చి ఉన్నాను, మన వాక్యం వింటున్నాం కదా, మరి నువ్వేం తీర్మానం తీసుకుంటావని నా భార్య అడిగితే నేను చెప్పాను, లేదు, ఎందుకంటే ఇక చావు రేవో ప్రభు అయిన యేసుక్రీస్తులోనే మనం బతుకుదాం. ఎందుకంటే ఆయన మన కోసం ఈ భూమి మీద మరి దేవుడే మానవ జన్మ ఎత్తి ఈ భూమి మీదకి వచ్చి మరి సర్వ మానవాళి కొరకు ఆయన ప్రాణం పెట్టి తిరిగి 3వ రోజున లేచాడని మనం నమ్మాము. ఆయన కార్చిన ఆ రక్తము ద్వారా మన పాపములన్నీ కడగబడుతుందని విన్నాము. కనుక మన పాపములన్నీ ఆ దేవుడే ఆయన రక్తము చేత మనం కడిగాడని నమ్ముచున్నాము. ఈ దేవుని తప్ప ఇక మనం ఏ దేవుని కూడా మనం మొక్కలేము, మన వల్ల కాదు. అన్ని దేవతల దగ్గర తిరిగాము, ఏ సంతోషము ఆనందం ఎక్కడ దొరకలేదు. ఇదిగో ఈ చర్చిలో మనకు దొక్కింది కనుక ఇప్పటి వరకు ఈ దేవుని నమ్ముకుందాం నేను నా భార్య డిసైడ్ అయిపోయాము. తర్వాత మందిరానికి వెళ్ళాము. అలా వెళ్తున్నప్పుడు ఒక రోజున నాకు అనిపించింది, నేనే నా సేవకుని అడిగాను, అయ్యా ఇదిగో నేను పాపిని, నేను ఘోరమైన పాపిని, నేను పాపిని కనుకనే ఇదిగో నేను ఒప్పుకుంటున్నాను దేవుడు దగ్గర, ఎందుకంటే నేను బాప్తిసం తీసుకోవాలని నాకు కోరిక ఉన్నది. నేను పాపంలో ఒప్పుకున్నా, నేను పాపినే, నిజంగా నా పాపములన్నీ కడగటానికి యేసు ప్రభు ఈ భూమి మీదకి దిగి వచ్చి ఆయన రక్తం కార్చాడని నమ్ముచున్నాను అని నేను మారు మనసు కలిగి నేను ఆ ప్రభు దగ్గర రక్షణ పొందుకోవటము దేవుడితో నేను జరగటం జరిగిందండి. ఆ తర్వాత కొద్ది రోజుల తర్వాత మా ఊరి ప్రజలందరూ కూడా నన్ను గుర్తించారు. ఎలా గుర్తించారంటే, ఈయన ఒకప్పుడు తాగుతూ భార్యని తిడితేవాడు, మరి వాళ్ళని వీళ్ళని గెలుపుకుంటా ఎన్నో రకరకాలైన మాటలు చెప్పేవాడు. మరి ఏంటిది, మరి అసలు చూస్తే ఇల్లంతా మనశాంతిగా నెమ్మదిగా ఉన్నది. ఎప్పుడు చూసినా వాళ్ళ కుటుంబంలో ఎప్పుడో గొడవలు ఉండేది. మరి గోల లేదు, గొడవ లేదు, నెమ్మదిగా ఉంటుంది ఏందని మా ఊరు ప్రజలు గ్రహించారండి. గ్రహించిన కొద్ది రోజులకి వాళ్ళు అనుకున్నారు, ఇదిగో వీడు తాగేవాడు, తాగట్లేదు, మరి తిట్టేవాడు, భయంకరమైన బూతులు ఆడేవాడు, మరి ఎన్నో రకరకాలు చేసేవాడు, అన్నీ చేయట్లేదు ఏందని అనుకుంటే తర్వాత వాళ్ళు అనుకున్నారు, ఈయన చర్చికి వెళ్తున్నాడు కనుక ఇవన్నీ మానేసుకున్నారని ఊరి ప్రజలందరూ గుర్తించారండి. అందును బట్టి నేను చాలా సంతోషించి ఆనందించి అప్పుడు నేను ఈ దేవుడే నిజమైన దేవుడు అని మేము తెలుసుకొని ఆ దేవాది దేవుడైన ప్రభువైన యేసుక్రీస్తు దగ్గర నేను నా కుటుంబం అంతా కూడా ఎదుగో ఆయన పాదాల చెంత మేము వెళ్ళి ఈ రోజున మేము ఆయన ఆ యొక్క మందిరంలో మేము అలా వెళుచూ ఉన్నాం. కొద్ది రోజుల తర్వాత 2018 సంవత్సరంలో 19 సంవత్సరంలో దేవుని యొక్క పిలుపు, ఇదిగో ఆయన సేవ కొరకు నన్ను పిలుచుకున్నాడండి. ఆయన సేవ కొరకు పిలిచిన తర్వాత నేను ప్రభు యొక్క సేవలో నేను మరి రావటము జరిగింది. నేను ఎక్కడైతే ఏ ప్రాంతంలో అయితే నేను మరి
ఘోరాతి ఘోరంగా ఏడ్చానో, కన్నీరు కార్చానో, మరి ఏ ప్రాంతంలో అయితే నేను మరి నిందించబడ్డానో, ఏ ప్రాంతంలో అయితే నేను మరి అవమానించబడ్డానో, ఆ ప్రాంతం అనే సోలిపురం గ్రామంలోనే దేవుడు ఆయన పరిచయకు సేవకులను నిలబెట్టుకొని వాడుకుంటున్నాడండి. ఎందుకంటే అప్పుడు కష్టాలు ఉన్నాయి, ఇప్పుడు కూడా కష్టాలే ఉన్నాయి. అప్పటికంటే శ్రమలు ఘోరంగా ఉన్నాయి. అయినప్పటికీ అప్పుడు ఉన్న శ్రమల కంటే రెండంతల శ్రమలు ఇప్పుడు ఉన్నాయి. దేవుని నమ్ముకున్నా కూడా అయ్యే శ్రమలు ఉన్నాయి. కానీ ఈ శ్రమలలో ఆ నిజమైన రక్షకుడు, లోక రక్షకుడు యేసు క్రీస్తు ప్రభు దేవుడు నాతో ఉన్నాడనే ఒక విశ్వాసము, ఒక నమ్మకము, ఒక బలంగా నేను నమ్ముచు, ఇప్పుడు ఒక ధైర్యంగా ఆ దేవుడు నాతో ఉన్నాడని నమ్ముచు ముందుకు నడుస్తూ ఉన్నానండి. కనుక మరి ఈ శ్రమల నుండి దేవుడు నన్ను మరి నడిపిస్తున్న ఒక సంతోషము, బలంగా ఈ శ్రమలు కూడా నేను లెక్క చేయట్లేదు. ఎన్ని శ్రమలు వస్తున్నాయో, ఎన్ని బాధలు వస్తున్నాయో, అప్పటికంటే ఘోరంగా వస్తున్నాయి. అయినప్పటికీ దేవుడు నాతో ఉన్నాడు, ఆ దేవుడు నాతో ఉన్నాడనే నమ్మకము, విశ్వాసమే ఇప్పుడు నేను ముందుకు తీసుకువెళ్తున్నాను. నేను ముందుకు నడుస్తూ ఉన్నాను. కనుక దేవుడే నన్ను నడిపిస్తున్నాడు. గత సంవత్సరంలో నేను మరి ఎన్నో బాధల్లో ఉన్నాను, ఇబ్బందుల్లో ఉన్నాను. దేవుని నమ్మకం ముందు కూడా ఎన్నో కష్టాలలో ఉన్నానండి. కానీ ఆ కష్టాలలో, బాధల్లో ఉన్నప్పుడేమో చనిపోదాం అనుకున్నాను. ఆల్రెడీ నేను ఫిక్స్డ్ అయిపోయాను, చనిపోతే మంచిది అనుకున్నాను. మరి తర్వాత దేవుని నిజమైన రక్షకుని యేసు ప్రభుని నమ్మిన తర్వాత కూడా అవే కష్టాలు, అవే బాధల్లో ఉన్నాయి, ఇంకా ఎక్కువనే ఉన్నాయి. కానీ మరి ఈ రోజున ఈ కష్టాలలో, ఈ బాధలలో ఆ దేవాది దేవుడైన ప్రభువైన యేసుక్రీస్తు నా చేతిని పట్టుకొని ఈ శ్రమల నుండి నన్ను నడిపిస్తూ ఉన్నాడు. కనుక ఈ రోజున నేను చనిపోవాలి అనుకున్నప్పటికీ ఈ దేవుడు నన్ను నడిపిస్తున్నాడు. కనుక ఎక్కడ లేని ఆనందము, ఇదిగో ఒకప్పుడు నేను పొందుకోలేని యొక్క ఆనందము, ఒకప్పుడు నేను ఇదిగో చూడలేని ఆనందము, ఇదిగో ఒకప్పుడు నాకు దొరకని యొక్క మనశ్శాంతి, ఇదిగో ఈ రోజున నా ప్రభువైన యేసుక్రీస్తు ఇదిగో ఆయన వాక్కు ద్వారా నన్ను ఈ రోజు నేను బలపరచబడుతున్నాను, నేను పోషించబడుతున్నాను. ఆ వాక్యే నా జీవితానికి ఒక మార్గదర్శిగా నన్ను నడిపిస్తూ ఉన్నది. ఈ వాక్యమే నా జీవితానికి ఒక మంచి సంతోషము, ఆనందం ఇస్తుంది. అది నేను ఈరోజు నమ్ముచున్నానండి. ఆ ఆనందము, ఆ ప్రేమ, ఆ మాధుర్యమైన ఇదిగో గొప్ప ఆశీర్వాదం అనే మాట ఈ రోజున ఇది పరిశుద్ధమైన గ్రంథంలో నేను వింటున్నాను, చూస్తున్నాను, పొందుకుంటున్నానండి. ఈ యొక్క అద్భుతమైన ఈ యొక్క ఆనందము నేను ఏ రీతిగా అయితే పొందుకుంటున్నానో మీరందరూ కూడా పొందుకోవాలని నేను మనస్ఫూర్తిగా ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే కష్టాలు, బాధలలో ఎవరు తోడుగుండరండి, ఎవరు కూడా మమ్మల్ని నడిపించలేదండి. తల్లిదండ్రులు విడిచిపెట్టారు, బంధువులు విడిచిపెట్టారు, ఈ యొక్క ఎవరైనా నా స్నేహితులు ఉన్న వారందరూ కూడా ఇదిగో విడిచిపెట్టేశారు. కానీ ఇదిగో శ్రమలలో, బాధలలో విడుమని అంట దేవుడు ఈ రోజు నాతో ఉన్నాడు, మీతో కూడా ఉండబోతున్నాడు. అటు దేవునికి కృతజ్ఞతగా స్తుతులుగా చెల్లిస్తూ ఉన్నాను. ఓదార్పు లేని యొక్క సమయంలో నన్ను ఎవ్వరు కూడా ఓదార్చలేని యొక్క ఆ రోజుల్లో మరి బంధువులందరూ వచ్చారు, ఓదార్స్తారేమో అని నేను ఎదురు చూశాను. నన్ను ఎవ్వరు కూడా ఓదార్చలేదండి. కన్నీరు కార్చి ఎంతో ఏడుస్తున్నప్పుడు నిందల పాలైపోయాను. నేను ఎంతో ఘోరంగా స్థితిలో ఉన్నప్పుడు, నా కన్నీరు కారుస్తున్నప్పుడు ఎవడు కూడా మరి నేను ఇంతగా బాధపడుతూ ఏడుస్తున్నప్పుడు మరి నేను వాళ్ళ వైపు చూస్తున్నప్పుడు నా దగ్గరికి వచ్చి నన్ను ఓదార్చాల్సిన వాళ్ళు నా మీద నింద వేసి వెళ్ళిపోతుంటే ఎంతో బాధాకరంగా ఇంకా ఏడుపు, ఇంకా గుండెలు పగిలి ఏడుస్తున్నానని వాళ్ళు వచ్చారు, నింద వేసి వెళ్ళిపోయారు. ఆ నిందతో ఇంకా భయంకరంగా ఏడుస్తున్నప్పుడు నా కన్నిటిని నా దేవుడు తుడిచాడండి. ఆ ఒక పాట ద్వారా నేను బలం పొందుకున్నాను. ఆ పాటే ఎక్కి వెక్కి ఏడుపొచ్చినా వెక్కిరింతల పాలైనాను, వెక్కి వెక్కి ఏడుపొచ్చినా వెక్కిరింతల పాలైనాను, నా కన్నీరు తుడచువాడా, నేనున్నానని అన్నవాడా, నా కన్నీరు తుడచువాడా,
నేనున్నానని అన్నవాడా అయ్యక్క నిన్నాడు నాథను తండ్రి కానిన్నాడు నాథను. అలా ఈ పాట నన్ను ఓదార్చిందండి. ఈ పాట ద్వారా నేను ఎంతో సంతోషాన్ని పొందుకున్నానండి. కనుక నా కన్నీరుని తుడిచి నన్ను ఓదార్చింది నా ప్రభువైన యేసుక్రీస్తే. కనుక ఇటు ప్రేమ, ఇటు యొక్క ఓదార్పు, ఇటు యొక్క శాంతి, సమాధానము, నెమ్మది ఈ ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే ఇస్తాడు. నేను నమ్ముచున్నాను, నేను పొందుకుంటున్నాను, అలా జీవిస్తూ ఉన్నాను. ఇదిగో నా దేవుడు ఎన్నో శ్రమల నుంచి నన్ను సంతోషాన్ని, ఆనందాన్ని నన్ను ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. అటు దేవాది దేవుడైనా మరి ప్రభువైన యేసుక్రీస్తుకి నేను మరి నా మనసారా నా ప్రభు పేరిట నేను వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ ప్రైజ్ లార్డ్.